వెల్కమ్ టు సాయిస్ విద్యావారిధి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నెలల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ డిఎస్సి కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్స్ అయితేనేమి, అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు నోటిఫికేషన్ విడుదలైన శుభ సందర్భంగా ఈ అన్ని ఎగ్జామ్స్లో మనకి కీలక పాత్ర వహించే జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన అత్యంత ముఖ్యమైన టాప్ 10 బిట్స్ని ఇవాళైతే మనం తెలుసుకుందాం. ఇందులో మొదటి ప్రశ్న, బౌద్ధ మతానికి ఊయలుగా పేరుగాంచిన రాష్ట్రం ఏది? జవాబు బీహార్. రెండో ప్రశ్న, దాండియారాస్, గార్బా, తిప్పని నృత్యములు ఏ భారతీయ రాష్ట్రానికి చెందినవి? జవాబు గుజరాత్. బందీపూర్, కుద్రేముఖ్ జాతీయ పార్కులు ఏ భారతీయ రాష్ట్రంలో కలవు? దీని జవాబు కర్ణాటక. ఇక నాలుగవ ప్రశ్న, మకర విలక్కు ఉత్సవం, ఓనం పండుగలు ఏ భారతీయ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీని సరైన జవాబు కేరళ. అలాగే సంతాల్, మూండ్, కర్మలి, పహారియా గిరిజన తెగలు ఏ భారతీయ రాష్ట్రంలో కనిపిస్తారు? జవాబు జార్ఖండ్. ఆరో ప్రశ్న, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిపించే గిరిజన తెగ? జవాబు బైగాస్. ఏడవ ప్రశ్న, 58వ టైగర్ రిజర్వ్గా గుర్తింపబడిన మాధవ్ జాతీయ పార్క్ ఏ భారతీయ రాష్ట్రంలో కలదు? జవాబు మధ్యప్రదేశ్. ఎనిమిదవ ప్రశ్న, ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన 12 చీతాలను, నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గల ఏ పార్కులో ప్రవేశపెట్టడం జరిగింది? జవాబు కునో జాతీయ పార్క్. తొమ్మిదవ ప్రశ్న, యునెస్కోచే గుర్తింపు పొందిన చారిత్రక ప్రదేశాలైన ఎల్లోరా గుహలు, అజంతా గుహలు, ఎలిఫెంటా గుహలు, ఛత్రపతి శివాజీ టెర్మినల్లు ఏ భారతీయ రాష్ట్రంలో కలవు? జవాబు మహారాష్ట్ర. మరి 10వ ప్రశ్న, ఖాసీ, గారో భాషలు ఏ భారతీయ రాష్ట్రపు ప్రధాన భాషలుగా ఉన్నాయి? దీని సరైన జవాబు మేఘాలయ. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన బిట్లు మీరు అందుకోవాలనుకుంటే వెంటనే దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. అండ్ గివ్ ఎ లైక్ ప్లీజ్.